హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు, ఆప్తులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. గురువు గారు, మామూలుగా విగ్రహాలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం. నచ్చితే ఎక్కడికైనా జాతరకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా మనం టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ విగ్రహాలు కనపడితే తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళల్లో కృష్ణుని విగ్రహం చాలా మందికి ముచ్చటేస్తుంది, తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అది అసలు నిజంగా తీసుకొచ్చి ఇంట్లో అలా విగ్రహంగా పెట్టుకోవాలంటారా? నిత్య పూజలు చేయాలంటారా? లేదా విగ్రహంగా పెట్టుకోనైనా కానీ అలా షోకేస్లో అలా పెట్టుకోవచ్చు అంటారా? చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కృష్ణుడి విగ్రహము పూజలు చేయవచ్చా? షోకేస్లో పెట్టుకోవచ్చా? ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అలా తెచ్చుకోవచ్చా అసలు? విగ్రహాలని కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకటమ్మా, విగ్రహాలు కొనటము అంటే విగ్రహాలలో కూడా వివిధ రకాలైనటువంటివి ఉన్నాయి. మీకు అవి ఏవో మామూలుగా షోకేసుల్లో పెట్టుకునేటువంటి విగ్రహాల, రాతి విగ్రహాల, పంచలోహ విగ్రహాల, ఇంకేదైనా మెటల్వా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వా, ఇలాంటివేవో ఉంటాయి. వాటిని బట్టి కదా మనం ఆలోచన చేయవలసినటువంటి. విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు, పెట్టుకోవడంలో తప్పు లేదు. అయితే ఏవి తప్పు లేదు, ఎటువంటి విగ్రహాలు ఉంటే తప్పు లేదు? ఈ మధ్య అన్ని అనుమానమే, చాలా అనుమానం పెద్ద రోగం అయిపోయింది. ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి మామూలుగా. అయితే గోమాతతో కలిపి ఉండేటువంటి కృష్ణుడిని ఇంట్లో పెట్టుకోవచ్చు అని ఒకటి. ఈ కొన్ని మెటలు ఉంటాయి కదమ్మా, అవి మామూలు షో కోసం పెట్టుకునేటువంటివి పెట్టుకోవచ్చు. వాటికి పూజలు ఉండవు కదా, ఆరాధన చేసేటువంటి విధానం ఉండదు కదా. అక్కడ గోమాతతో కలిపి ఉండేటువంటి కృష్ణుడిది పంచలోహాల విగ్రహమైనా, లేకపోతే ఇత్తడిది అయినా, లేకుంటే రాతిది అయినా, ఇలాంటి వాటికి పూజలు చేయవచ్చు. కృష్ణుడు ఒకడుగా ఉండేటువంటి దానికి కొంచెం తక్కువ పూజలు. కాకపోతే ఇలా గోవుతో పాటు ఉండేటువంటి దానికి చేయటం ఎక్కువ ఉంటుంది. గోపాలుడు అని కదా, గోపాలుడు, గోవుని పాలించేవాడు, గోవును పాలించేటువంటి వాడు గోపాలుడు. ఈ పాలు పోసే వాళ్ళు కూడా ఎక్కువ మంది గోపాల్ అనే పేరుతో ఉంటారు. అంటే వాళ్ళు పూర్వీకులు గొప్పవాళ్ళు, ఆ పేర్లు పెట్టడంలో కూడా ఒక ఔచిత్యం, ఎవరికి అనేది చూసి పెట్టేవాళ్ళు. అందువలన అలా పూజకు అర్హత అనేటువంటివి అవి ఉన్నాయి. షోకేసులో పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు తల్లి, ఏదో రూపము అక్కడ బాగుంది అనేటువంటి భావనతో పెట్టుకోవటమే గాని, దానికి మనం ఒక అగరబత్తీలు తిప్పటము గాని, ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటివి వాటికి ఉండవు కదా, అలా చెయ్యలేము కదా. అలా చెయ్యలేని వాటికి షోపీసులో పెట్టుకోవచ్చు, వాటి గురించి ఏమి ఇబ్బంది లేదు. మనం ఇప్పుడు ఇలా వెళుతూ ఉంటే కూడా దారిలో కొంతమంది ఇలాంటి విగ్రహాలు షోవి అమ్మేటువంటివి, చేసేటువంటివి రోడ్డు మీద, ఫుట్పాత్ మీద ఉంటాయి. చాలా మంది కళాకారులు వాళ్ళ యొక్క కళను దాంట్లో పెట్టి ఏదో తయారు చేసి అమ్ముకొని జీవనం గడిపేటువంటి వాళ్ళు ఉన్నారు. అవి బాగుంటాయి, ఇంట్లో పెట్టుకొని ఏదో షోకేసులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉపయోగము ఉండదు. కాకపోతే షోకు ఉంది అంటే, ఇంట్లో అలంకారపూరితంగా ఉంది అంటే ఉంది అని పెట్టుకోవచ్చు. మనకు కృష్ణుడిది అని అనేటప్పటికీ గోవుతో పాటి ఉండేటువంటి కృష్ణుడికి ఎక్కువగా ఎక్కడ చూసినా ఆరాధన అనేది జరుగుతుంది. మీరు బాగా గమనించండి, ఎక్కడ దేవాలయాల్లో ఉన్నా చేసినా ఖచ్చితముగా ఇట్లాంటివి ఉంటాయి. ఎక్కడో ఒకటి అర గోవు లేకుండా కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి దీంతో
చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం చిన్ని కృష్ణుడి పూజలు చేస్తారు. మామూలుగా చిన్న కృష్ణుడిని కొంచెం ఆరాధిస్తారు. ప్రతి వాళ్లకు ఎందుకో కృష్ణుడి యొక్క రూపము అంటే సంతోషం. ప్రతి తల్లి కొడుకును కృష్ణుడి వేషం వేసి ఆ చిలిపి వ్యవహారాలు, ఆ వెన్న దొంగ వ్యవహారాలు, ఇవన్నీ కూడా తమ తమ పిల్లల్లో కృష్ణుడి వేషం వేసి ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. భర్త రాముడులాగా ఉండాలి అనేటువంటి కోరికలతో ఉండినా కొడుకు మాత్రం కృష్ణుడుగా ఉండాలి అనేటువంటి ఆనందంతో ఆడవాళ్ళు వాళ్ళ తమ తమ పిల్లలను ఆనందంతో దాన్ని తీసుకునేటువంటి విధానమే కానీ వేరే వేరే దానికి అర్థాలు, నానార్థాలు, ప్రతిపదార్థాలు తీయకూడదు. అందువలన తల్లి ఇది ముచ్చట తీర్చుకోవటం అలా జరుగుతూ ఉంటాయి. షో కేసుల్లో పెట్టుకోవచ్చు, వాటికి ఏమి ప్రాణప్రతిష్ఠది ఉండదు కాబట్టి అలంకారపూర్తంగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కృష్ణుని బొమ్మల గురించి అలాగే కృష్ణుని విగ్రహాల గురించి ముఖ్యంగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ఇక నుంచి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలి, ఏమిటి, దేనికి పూజలు ఎక్కువగా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే.